ఆయన మరి దుఃఖమును తెలిసిన ఒక మానవుడుగా మొట్టమొదటిగా మనము ఆ వచనాల్లో మనం చూస్తున్నాం. దుఃఖము, చింత అది మానవుడు అనుభవించే పరిస్థితి. మనందరి జీవితాల్లో కూడా మరి దుఃఖమును గురించి, చింతను గురించి మనం ఆలోచన చేస్తే మనమందరము కూడా దానికి పొంచి ఉన్న వారముగా ఉన్నాం. మనందరి జీవితాల్లో ఏముంటుంది? చింత, దుఃఖము ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఆ చింతాక్రాంతుడుగా, యేసు ప్రభువు ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడుగా మనకు దేవుని వాక్యంలో కనబడుతున్నాడు. ఆయన చింతాక్రాంతుడు, ఆయన దుఃఖమును తెలిసినవాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా క్లియర్గా హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ సారోస్ అని పిలిచాడు. ఆయన దుఃఖమును లేదా మరి చింతను తెలిసిన చింతాక్రాంతుడైన మనుష్యుడు అని పిలిచాడు. ఆయన చింతను తెలిసిన మనుష్యుడు. మనం మొట్టమొదటిగా యేసు ప్రభు శిలువ మీద ఆయన మనుష్యునిగా చింతను అనుభవిస్తున్నాడు, ఆయన మనుష్యునిగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనేది మనం అందరము కూడా గ్రహించాల్సిన ఒక సత్యం. యేసు ప్రభువు మనుష్యుడయ్యాడు. 2000 సంవత్సరాలకు పూర్వము ఆయన శిలువ మీదికి మనుష్యునిగా ఎక్కాడు. సో యేసు ప్రభువు దేవుడు, అవును, యేసు ప్రభువు, ఆయన మహిమ దేవుడు. కాకపోతే ఆయన 100% దేవుడు, ఆయన 100% మానవుడు. సో యేసు మానవునిగా ఈ దుఃఖాన్ని అనుభవించాడు. యేసు మానవునిగా ఈ చింతను అనుభవించాడు తన జీవితంలో. ఇది మనమందరము కూడా గ్రహించాల్సిన సత్యం. మనము దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మన ఊహలో, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో మనము ఏర్పాటు చేసుకునే ఒక గ్రహింపు చాలాసార్లు మనం ఎలా గ్రహిస్తామంటే, దేవుడు అనంటే మరి ఆయన మానవాతీతుడు అని మనం గ్రహిస్తాం. సత్యం అది. దేవుడు అంటేనే మానవ అతీతుడు, మానవునికి మించినవాడు అని. కాకపోతే ఆ మానవాతీతుడైన దేవుడు, మనుష్యునికి వేరుగా ఉన్న దేవుడు, మనుషుని కంటే శక్తి కలిగిన దేవుడు, మరి మనుష్యుని కంటే భిన్నంగా ఉన్న ఆ దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వము ఆయన ఏమయ్యాడు? మనుష్యుడయ్యాడు. కన్య గర్భములో ఆయన జన్మించడం ద్వారా, కన్య గర్భములో ఆయన మానవ దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి ఆయన రావడం ద్వారా ఆయన మనుష్యుడుగా మారాడు. యేసు ప్రభువు మనుష్యావతారం లేదా మనుష్యునిగా ఆయన అవతరించిన ఆ స్థితిని మనం అర్థం చేసుకోవడం, సిలువను అర్థం చేసుకోవడంలో అతి ప్రాముఖ్యమైన విషయం. సిలువ ఎంత ఘోరమైన శ్రమను మరి కలిగిందో, సిలువ ఎలాంటి బలియాగమో మనకు అర్థం కావాలంటే, దాని తీవ్రత మనకు అర్థం కావాలి అని అంటే, యేసు ప్రభు సిలువ మీద మనిషిగా దాన్ని అనుభవించాడనేది మనం గ్రహించాలి. సిలువ మీద ఆయన ఒక ఆత్మగా కాదు, నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి. సిలువ మీద ఏదో ఆత్మగా ఆయన శ్రమలను అనుభవించలేదు. సిలువ మీద ఆయన మరి కేవలం దేవుడిగా ఆయన శ్రమను అనుభవించలేదు. సిలువ మీద ఆయన మనిషిగా వాటిని అనుభవించాడు. మనిషిగా ఆయన మారినాడు 2000 సంవత్సరాలకు పూర్వం అనేది మనమందరము గ్రహించాలి. హీ వాజ్ 100% గాడ్ అండ్ హీ వాజ్ 100% మ్యాన్. దీనిని మరి ఒక గొప్ప కలయికగా చూడాలి. దైవత్వం, మానవత్వం రెండు కలిసిపోయాయి యేసుక్రీస్తు ప్రభువులో. అందుకే ఆయన మరి మనకు మారుగా సిలువలో చనిపోవడాన్ని బట్టి మనకు రక్షణ వచ్చింది. అలా ఆయన దైవత్వ మానవత్వాల కలయికగా మారి మన స్థానములో సిలువలో మరణించాడు. కాబట్టి ఆయన దేవునికి మనుషునికి మధ్యలో మధ్యవర్తిగా మారగలుగుతున్నాడు. 1 తిమోతి 2:6 మనకందరికీ తెలిసిన లేఖనం ఇది. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. 1 తిమోతి 2:6 లేదా 5-6 రెండు చదువుదాం. ఎందుకంటే దేవుడొక్కడు, దేవునికిని మనుష్యులకును మనుష్యుడైన యేసుక్రీస్తు అనే మధ్యవర్తి ఒకడు. దేవుడొక్కడు, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకటి. సో దేవునికి మానవునికి మధ్యలో
ఈ ఎడబాటు ఏర్పడినప్పుడు, ఈ వైరం ఏర్పడినప్పుడు, పాపమును బట్టి శత్రుత్వం ఏర్పడినప్పుడు, దేవునికి మానవుడు దూరం అయిపోయినప్పుడు, ఆ మానవుణ్ణి దేవుణ్ణి కలపడానికి మనిషినికి దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి అవసరమయ్యాడు. ఆ మధ్యవర్తిగా దేవుడై భూమి మీదకి మనుషునిగా దిగి వచ్చాడు. అయితే ఆయన దైవత్వాన్ని వదిలేసి తిరిగి రాలేదు, భూమి మీదకి రాలేదు. ఆయన దైవత్వం కలిగి దానికి అడిషనల్గా ఆయన మానవత్వాన్ని ధరించుకున్నాడు. క్రిస్మస్ దినాల్లో మనం ఈ సత్యాలు నేర్చుకుంటూ ఉంటాం కదా. ఆ యేసు ప్రభు కన్య జన్మలో ఏం జరిగిందంటే ఆయన మానవునిగా అవతరించాడు ఈ భూమి మీద. సో ఆయన మానవునిగా అవతరించాడు, ఆయన మనిషిగా మారాడు, ఆయన మనుష్యుడు అనేది మనం గ్రహించాలి. అక్కడ దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు, మ్యాన్, మనుష్యుడు. ఆయన మనిషిగా మారిపోయాడు. కేవలం ఆయన ఏదో దేవునిగా సిలువలో చనిపోయాడు అని అనుకుంటే దేవునిగా ఆయన అనుభవించాడు అనేది మనకు పెద్దగా దాని తీవ్రత అర్థం కాదు. ఆయన సిలువలో ఎలా అనుభవించాడు దీన్నంటే మనిషిగా 100% మ్యాన్గా ఉంటూ ఆయన దాన్ని అనుభవించాడు. ఆయన మనిషిగా మారాడు. రోమా 1:6 కూడా మనము యేసు ప్రభువు శరీరమును బట్టి ఆయన మనుష్యుడిగా లేదా ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1:1 నేను చదువుతున్నాను. దావీదు సంతానమందు శరీర విషయమై పుట్టి పరిశుద్ధత యొక్క ఆత్మ విషయమై మృతుల పునరుద్ధానం వల్ల దేవుని కుమారుడని బలముతో నిర్ణయించబడిన తన కుమారుడైన యేసుక్రీస్తు అనే మన ప్రభువును గురించి దేవుడు తన ప్రవక్తల మూలముగా పరిశుద్ధ లేఖనములో పూర్వమందు వాగ్దానము చేసిన ఆయన సువార్త కొరకు ఏర్పరచబడినటువంటి అపోస్తులమని పిలువబడినటువంటి యేసుక్రీస్తు సేవకుడైనటువంటి పౌలు దేవునికి ప్రియులై పరిశుద్ధులవుటకు పిలువబడిన రోమాలో ఉన్న వారందరికీ అని ఆయన రాస్తున్నాడు. అయితే ఇందులో ప్రారంభంలోనే మనం ఏం గమనిస్తున్నామంటే దావీదు సంతానమందు శరీర విషయమై పుట్టి, ఆయన శరీరిగా పుట్టాడు, శరీరిగా జన్మించాడు, శరీరిగా మారాడు. ఇది ప్రాథమికమైన బైబిల్ సత్యం. దీన్ని గ్రహించాలి, మనం అందరం నమ్మాలి. ఆ దినాల్లో యేసు ప్రభు ఏదో ఆత్మగా ప్రత్యక్షమయ్యాడు అని నమ్మేవారు ఉండేవారు. గ్నాస్టిక్స్ అంటారు వారిని. యేసు ప్రభు ఎట్లొచ్చాడు భూమి మీదకి అని అంటే అలా ఆత్మలాగా, ఆత్మ సంబంధమైన ఒక దేహంతో ప్రత్యక్షమయ్యాడు, ఒక గోస్ట్ లాగా ప్రత్యక్షమయ్యాడు. గోస్ట్ అంటే కనబడుతుంది కానీ దానికి ఏముండదు, శరీరం ఉండదు. అట్లాంటి గోస్ట్ లాగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని అనుకుంటారు, అని నమ్మేవారు. వారిని ఎదిరిస్తూ 1 యోహాను 4 యోహాను రాస్తూ అలా నమ్మేవారు క్రీస్తు విరోధులు అన్నాడు యోహాను. యేసు శరీరధారుడిగా వచ్చాడని నమ్మని వాడు క్రీస్తు విరోధి సంబంధమైన వాడు అని చెప్పాడు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడనేది మనం నమ్మాలి. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం, లేదా 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు బలిని కానుకను నీవు ఇచ్చేయించుకొనలేదు, అయితే నాకు ఒక శరీరము సిద్ధపరచుతివి. దహన బలులు పాపమును గురించినవి నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను, ఓ దేవుడా, నీ ఇష్టము జరిగించే కొరకు ఇదిగో వస్తున్నాను, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడి ఉన్నదని పలికితినని చెప్తున్నాడు. బలిని కానుకను దహన బలిని పాపమును గురించిన వాటిని అనగా ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడే వాటిని నీవు ఇచ్చేయించుకొనలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత, ఓ దేవుడా, ఇదిగో నీ ఇష్టము జరిగించుటకు నేను వస్తున్నానని చెప్తున్నాడు. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట వలన ఆ చిత్తములో మనము పరిశుద్ధపరచబడినాం. యేసు క్రీస్తుకు దేవుడు ఏం అమర్చాడండి? శరీరాన్ని అమర్చాడు, శరీరాన్ని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు దేన్ని అర్పించాడు? శరీరాన్ని అర్పించాడు. అలాగే శరీరముతో ఆయన సిలువ మీద శరీరిగా ఆయన సిలువలో మన కొరకు ఆయన శ్రమ పొందాడు. అది
మనకు వినడానికి ఇది మనకు తెలిసిందేలాగా అనిపిస్తుంది, కానీ అది మనం గ్రహించాలి. నా సిలువ తీవ్రత లోతు అర్థం కావడానికి అది మనం పట్టుకోవాలి. ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి, ఒడిసి పట్టుకోవాలి, మన మనస్సులో ముద్రించుకోవాలి. యేసు 100% మ్యాన్గా, కంప్లీట్గా మనుషుడు ఎట్లా ఫీల్ అవుతాడో, మనుషుడు ఆ శ్రమను పొందినప్పుడు ఎట్లా అనుభవించినప్పుడు ఎంత నొప్పిని అనుభవిస్తాడో దాన్ని అంతటినీ ఆయన కంప్లీట్ మనిషిగా అనుభవిస్తున్నాడు ఆ సిలువ మీద. ఏదో నార్మల్గా అలా దేవుడుగా, సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఆయన అక్కడ లేడు. సర్వశక్తిమంతుడైన దేవుడే ఆయన, కానీ 100% మ్యాన్గా కూడా ఉన్నాడు, మనిషిగా కూడా ఉన్నాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే మనము శరీరముతో ఉన్నాం కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం, 14 నుండి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు శరీర రక్తము గలవారైనందున మనము ఏం కలిగిన వారము? శరీరము రక్తం కలిగిన వారం. సో శరీరము కలిగిన వారం మనం. ఆ పిల్లలు శరీర రక్తములు గలవారైనందున ఆ ప్రకారమే వాటిలో ఆయన కూడా మరణము యొక్క బలము గలవాని, అనగా సాతాను నాశనం చేయుటకు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని తప్పించుటకు పాలు పుచ్చుకున్నాడు. దేంట్లో పాలు పుంచుకున్నాడు? శరీర రక్తంలో పాలు పంచుకున్నాడు. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కాబట్టి ప్రజల పాపముల గురించి ప్రాయశ్చిత్తం పొందుటకు దేవుని విషయమందు కనికరము కలిగేటటువంటి నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడయ్యే కొరకు ఆ అన్నిటిలో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన అన్నిట్లో సహోదరుల వంటి వాడుగా అయ్యాడు, మనలాగా అయ్యాడు. అన్నింటిలో అంటే శరీరంలో కూడా అయ్యాడు. నీ శరీరానికి నొప్పి ఇట్లా తాకితే నీకు ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. నీలాంటి శరీరమే ధరించాడు. నీలాగనే శరీరంలో ఏ నొప్పి ఉంటుందో ఆ నొప్పి భరించడానికి నీ వంటి శరీరమే మరి ఆయన ధరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి పాప శరీరాకారము అని అన్నాడు ఆ శరీరాన్ని. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, మన యందు ధర్మశాస్త్రము యొక్క నీతి నెరవేర్చబడే నిమిత్తము దేవుడు పాప శరీరము యొక్క పోలిక యందును పాపముల కొరకు తన కుమారుణ్ణి పంపించి శరీరములో పాపమును నశింప విధించెను. సో మన పాపములకు శిక్ష విధించడానికి యేసు ప్రభువు ఆ పాపాన్ని ఆ శరీరంలో భరించుటకు ఆ పాప శరీరము యొక్క పోలికను ధరించాడు. ఆయనలో పాపం లేదు, ఆయన శరీరంలో కూడా పాపం లేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆయన శరీరంలో కూడా పాపం లేదు, కానీ పాప శరీరంగా ఉన్న పోలిక లాంటి శరీరం ఆయన ధరించాడు. ఎందుకంటే మన శరీరంలోని పాపములన్నీ ఆయన తన శరీరంలో మోయడానికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మరి దేవునితో సమానముగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన దాసుని స్వరూపము ధరించుకొని దిగొచ్చాడు. ఆయన దాసునిగా రిక్తునిగా తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. 1 తిమోతి 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం, ఇదిగో ఆయన దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఈ శరీరం అనే దాన్ని నేను ఇంతసేపు ఇలా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే, ఇదిగో శరీరములో ఒక వ్యక్తికి నొప్పి కలిగితే ఎట్లా ఉంటుందో దాన్ని అంతటిని ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ సిలువ మీద. హీ వాజ్ రియల్ మ్యాన్. ఆయన మరి ఆదాముతో పోల్చబడ్డాడు. ఆయన కడపటి ఆదాము. మొదటి ఆదాముకు దేవుడు ఏమిచ్చాడు? శరీరాన్ని ఇచ్చాడు. కడపటి ఆదాముగా యేసు ప్రభువు కూడా ఆ శరీరాన్ని ధరించుకున్నాడు. సో మొదటి ఆదాము ఆ శరీరముతో పాపం చేసి ఆదామునందు మనమందరం కూడా ఆదాము యొక్క శరీరము నుండే మనమందరం కూడా వచ్చాం. ఆయన ఆదాములోనే మనమందరం ఉన్నాం కాబట్టి మనందరి యొక్క పాపాన్ని తన మీద వేసుకోవడానికి కడపటి ఆదాముగా ఆదామును పోలిన శరీరమే ధరించి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సిలువలో ఆయన
మరి శరీరముతో ఈ బాధను అనుభవిస్తున్నాడు, తన శరీరములో ఈ బాధను అనుభవిస్తున్నాడు. ఇది మనం గుర్తించాలి. ఆయన దుఃఖాక్రాంతుడు ఎందుకయ్యాడు, ఆయన చింతాక్రాంతుడు ఎందుకయ్యాడు అనంటే శరీరము కలిగిన మానవుడిగా ఆయన శ్రమను అనుభవిస్తున్నాడు కాబట్టి. అయితే మరి ఈ దుఃఖానికి, ఈ చింతకు, ఈ బాధకు కారణం ఏంటి? ఆయన దుఃఖమును తెలిసిన వాడుగా, ఆయన చింతాక్రాంతుడుగా మారడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన సిలువ మీద కొన్నిటిని అనుభవిస్తున్నాడు. మొట్టమొదటిది, సిలువ మీద ఆయన ఏం భరిస్తున్నాడు అని అంటే భారము భరిస్తున్నాడు. రండి నాతో పాటు యెషయా గ్రంథము 53వ అధ్యాయం మరలా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిజముగా ఆయన మన బలహీనతలను తాను పైన వేసుకొని, ఆయన మీద వేసుకున్నాడు. ఓకే, మన వేదనలను ఏం చేస్తున్నాడు? మోస్తున్నాడు. మోయడం అంటే భారమా కాదా? మోస్తున్నాడు. భారం పెట్టబడింది ఆయన మీద. ఏం భారము? మన బలహీనతల భారం, మన వేదనల భారము ఆయన మీద మోపబడింది. ఆయన ఒక భారాన్ని మోస్తున్నాడు సిలువలో. మనమందరం కూడా భారాన్ని మోస్తాం కదా. మన జీవితాల్లో మనకందరికీ ఏమున్నాయి? భారం ఉంది. కానీ యేసు ప్రభువు సిలువ మీద మోస్తున్నప్పుడు ఆ భారము మనము మోసే భారమే అయినప్పటికీ అది యేసు ప్రభువుకి ఇంకా బరువు అయింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి. మన భారము మనం మోస్తున్నాం, మనం మోయాల్సిన భారం మన భారం. కానీ యేసు ప్రభువుకి అది ఇంకా భారమైన భారం. ఎందుకు? ఆయన బలహీనుడు అని కాదు దాని అర్థం. బలహీనుడయ్యాడు కాబట్టి భారం అని కాదు. ఎందుకది భారము అని అంటే, ఆ భారము మరి ఆ భారము దేవునికి చెందింది కాదండి. అది ఆ యేసు ప్రభువు స్వభావానికి విరోధమైన భారం. దాని గురించి నేను మాట్లాడతాను. కానీ ఈ భారము పాపులకు సంబంధించిన భారం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భారము పాపానికి సంబంధించిన భారం. ఏ భారం? పాపానికి సంబంధించి. ఇట్స్ ఎ బర్డన్ ఆఫ్ సిన్. ఇట్స్ ఎ బర్డన్ విచ్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్. ఈ భారం అంతా మనుషుని జీవితంలో భారం ఎందుకు వచ్చిందంటే పాపాన్ని బట్టి వచ్చింది. మనుషుని జీవితంలో వేదన ఎందుకు వచ్చిందంటే పాపాన్ని బట్టి వచ్చింది. మనుషుని జీవితంలో భారము అనే దాన్ని ఎందుకు వచ్చిందంటే పాపమే దానికి కారణం. సో ఈ పాపం అనే దాని వలన వచ్చిన ఈ భారము, పాపికి భారం కొన్నిసార్లు. అవునా కాదా? పాపికి భారం. మన ఇంట్లో ఎవరైనా తప్పు చేసేటోళ్ళు ఉంటే, మనం ఆల్రెడీ మనం తప్పులు చేసే వాళ్ళమే. కానీ ఆ తప్పు చేసే వాళ్ళు మనకి ఇంకెట్లా అనిపిస్తారు? భారంగా అనిపిస్తారు. ఒకసారి ఊహించుకొని మిమ్మల్ని తీసుకొని పోయి దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, భయంకరంగా చెడ్డ పనులు చేసేటోళ్ళు అందరితో మిమ్మల్ని రూమ్లు వేసింది అనుకోండి, మీకు ఎట్లుంటుంది? అబ్బో, మీకు నచ్చదు కదా. మీకు నచ్చదు అది. ఎందుకంటే ఇట్ ఫీల్స్ హెవీ. దావీదు ఈ విధంగా అన్నాడు. 26వ కీర్తన 9వ వచనం చదువుతారా? పాపులతో నా ప్రాణమును చేర్చుకము, నన్ను పాపులతో చేర్చకు, నరహంతకులతో నన్ను చేర్చుకున్నాడు. ఎందుకు? పాపులతో ఉన్నప్పుడు అది మనకు ఇష్టం లేనిది. మనం పాపులం అయితేనే మనకు అదంత ఇష్టమైతే, అదే మనకంత భారం అయితే. చూడండి, యేసు ప్రభు ఎవరండి? ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు శరీరావతారిగా ఈ భూమి మీదకి దిగొచ్చాడు. కానీ ఆయన దేవుడు. ఏ దేవుడు అనంటే పరిశుద్ధుడైన దేవుడు. నిత్యము పరలోకమందు ఆ కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడబడుతున్న దేవుడు. మన దేవుని లక్షణాలలో ఆయనను ప్రత్యేకించి లేదా ఆయన స్వభావ లక్షణాలన్నిటికీ ఆధారమై ఉన్న లక్షణం ఏంటి అనంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ పరిశుద్ధం, ఆయన దయ పరిశుద్ధం, ఆయన కనికరం పరిశుద్ధం, ఆయన కోపము పరిశుద్ధం, ఆయన ఉగ్రత పరిశుద్ధం. ఆయన పరిశుద్ధుడు. హీ ఈజ్ హోలీ. ఆ పరిశుద్ధుడైన దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వము మనిషిగా మారాడు. కానీ మనిషిగా మారినంత మాత్రాన ఆయన ఆ పరిశుద్ధతను వదిలిపెట్టలేదు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి పరిశుద్ధునిగా జన్మించాడు. అందుకే కన్యజన్మ అవసరమైంది. ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. ఆయన పరిశుద్ధతను బోధించాడు, పరిశుద్ధతను పాటించాడు. ఆయన మాటల్లో, ఆయన చూపుల్లో, ఆయన క్రియల్లో, ఆయన నడవడికల్లో, ఆయన ఊహల్లో అన్నిట్లో పరిశుద్ధుడిగా ఆయన బ్రతికాడు. పాపము చేత శోధింపబడి కూడా పరిశుద్ధుడిగా బ్రతికాడు. అవునా కదా? ఆయన సహోదరుల వంటి వాడుగా అయ్యాడు, మన వంటి వాడుగా, మనలాంటి శరీరం ధరించుకున్నాడు. కానీ మనలాగా పాపం చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడే వారికి సహాయం చేసేవాడు. ఆయన శోధింపబడ్డాడు మనలాగనే. హెబ్రీ 4వ అధ్యాయం 15వ వచనం, ఎందుకంటే మన బలహీనతల యందు మనతో శ్రమానుభవం పొందని ప్రధాన యాజకుడు మనకు కలగలేదు. అయితే పాపము లేకనే సమస్త విషయములలో మన వలనే శోధింపబడెను. ఇదిగో పాపము లేక ఏ సమస్త విషయంలో ఆయన మనలాగానే శోధింపబడ్డాడు. పాపం చేయలేదు కానీ శోధింపబడ్డాడు ఆయన. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు మనిషిగా మారిన తర్వాత శోధింపబడి కూడా ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుడు అని ఆయనను గురించి ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుడు అని ఆయన గురించి చెప్పాడు. 7వ అధ్యాయం 26వ వచనం, ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి, నిర్దోషి అయినటువంటి, నిష్కలంకుడైనటువంటి, పాపుల నుంచి ప్రత్యేకించబడినటువంటి, పరలోకము కంటే హెచ్చింపబడినటువంటి ప్రధాన యాజకుడు మనకు తగి ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి శిలువ శ్రమల్ని అక్కడ వర్ణిస్తూనే భక్తుడు ఆయనను గురించి ఏమని చెప్పాడంటే 9వ వచనంలో, దుర్మార్గులతో కూడా ఆయనకు సమాధి నియమించబడును, అయితే ఆయన తన మరణమందు ఐశ్వర్యవంతునితో కూడా ఉండెను. ఏమంటే ఆయన చెడ్డతనమును చేయలేదు, ఆయన నోట కపటమును ఎంత మాత్రమును లేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పట్టబడి బెదిరించలేదు ఆయన. ఇదిగో మనము ఆయన అడుగు జాడల యందు నడిచినట్లుగా ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆ పరిశుద్ధునికి పాపుల మధ్యలో ఉండడం, పాపికే పాపుల మధ్యలో ఉండడం భారమైతే, ఆ పరిశుద్ధైన వాడు పాపుల మధ్యలో ఉంటున్నప్పుడు పాపం ఆయనకి ఎంత దుఃఖాన్ని కలుగజేస్తుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? అది ఆయన చింతకు కారణం, అది ఆయన దుఃఖానికి కారణం. ఆయన కేవలం ఆయన స్వభావం మాత్రమే కాదు, ఆయన మరి హృదయము కూడా పాపాన్ని ఇంకెక్కువ భారంగా మార్చింది ఆయనకి. ఆయన హృదయం ఎట్లాంటి హృదయం అంటే కనికరం కలిగిన హృదయం. ఎట్లాంటి హృదయం అండి? కనికరం. మన హృదయము అలాంటిది కాదు. మనము ఎవరికన్నా బాధ వస్తే మంచిగా అయిందిలే అనుకుంటాం మనం, కానీ దేవుడు అలా కాదు. యేసు ప్రభు సువార్తల్లో ఆయన గురించి మనం ఏం చదువుతాం? ఆయన కనికరపడ్డాడు. ఆయన కనికరపడ్డాడు. ఆయన వాళ్ళ బలహీనతలను చూచి కదిలిపోయాడు ఆయన హృదయంలో. సో అట్లా ఆయన ఉన్నప్పుడు పాపం మనుషుల జీవితాన్ని ఎట్లా పాడు చేస్తుందో ఆయనకు అర్థమవుతున్నప్పుడు ఆ పాపము ఆయనకి ఇంకా భారంగా తోచింది, ఆయన హృదయాన్ని బట్టి. అంతే కదా?
కొద్దిమంది కాళ్ళు బాగా బాగా నడవడం ద్వారా, రకరకాలైన వాటికి ఎక్స్పోజ్ చేయబడడం ద్వారా కింద ఫీట్ చాలా హార్డ్ అయిపోతాయి. తెలుసు కదా మీకు, అంటే పాదాలు చాలా హార్డ్ అయిపోతాయి. అట్లాంటి వారికి చిన్నగా ఏదైనా తాకినా పెద్దగా అనిపించదు. బయటికి వెళ్ళకుండా ఇప్పుడు సుకుమారంగా ఉండి చాలా స్మూత్గా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు అట్లా బయటికి పోయి ఏదైనా చిన్న దాగ్గానే వాళ్ళకు చాలా పెయిన్ ఇస్తుంది. ఆయన సుకుమారుడు, ఆయన చాలా సెన్సిటివ్ హృదయం కలిగిన వాడు. అందుకే ఆయనకు పాపం ఇంకా భారముగా ఉంది. అందుకే ఆయన మనుషుల బలహీనతలు చూచినప్పుడు ఆయన తట్టుకోలేకపోయినాడు, ఏడ్చాడు. మీకు అందరికీ గుర్తుంటే యేసు ప్రభు వాక్యములో మరి నిట్టూర్పు విడిచెను అనే మాట చాలాసార్లు మీకు కనబడుతుంది. తర్వాత మీరు బైబిల్ చదువుతున్నప్పుడు గమనించండి. ఆయన నిట్టూర్పు, తన హృదయంలో నిట్టూర్పు విడిచాడు. వారి అవిశ్వాసాన్ని చూసినప్పుడు ఆయన నిట్టూర్పు విడిచాడు. వారి శ్రమను చూసినప్పుడు ఆయన నిట్టూర్పు విడిచాడు లోపల. ఇదిగో ఆయన లాజరు సమాధి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు. హీ ఫెల్ట్ దట్ గ్రీఫ్. ఆయన దాన్ని అనుభవించగలిగినాడు. అందుకే ఆయనకు పాపము ఇంకా భారముగా ఉంది. ఇప్పుడు ఏ పాపాన్ని అంటే దేవుడు ద్వేషించే పాపాన్ని, ఆయనకు మరి ఇంత ఇబ్బందిని కలగజేస్తున్న ఈ పాపాన్ని, పాపులను కాదు, ఆయన అలాంటి ఆయన పాపులను ప్రేమించాడు, పాపులతో కలిసి సహవాసం చేశాడు, ఉన్నాడు, వారిని ప్రేమించాడు, వారిలో ఉన్న పాపాన్ని గద్దించాడు. కానీ పాపులను మారు మనసు పొందమని ఆయన పశ్చాత్తాపడమని హెచ్చరించాడు. అలా 33.5 సంవత్సరాలు ఆయన పాపుల మధ్యలోనే జీవించాడు. ఆయన పాపులతో కలిసి ఉంటూ ఆయన వారికి సువార్త ప్రకటిస్తూ ఆయనను మారు మనసు పొందమని చెప్తుంటే పరిసయ్యులు, శాస్త్రులు ఆయన చూచి ఆయన మీద ఒక నింద మోపారు. ఏమని తెలుసండి? యేసు ప్రభు పాపుల స్నేహితుడు అని. యేసు ప్రభుకి ఇచ్చిన బిరుదు ఏంటి తెలుసా? వారు పాపుల స్నేహితుడు. ఆ పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. పాపం చేయలేదు, కానీ ఆయన హృదయం ఆ పాపుల మధ్యలో ఉంటున్నప్పుడు నలిగిపోతూనే ఉంది. అలా ఉంటూ ఉన్న ఆయన జీవితము ఎందుకు నిర్ణయింపబడింది అని అంటే, ఇదిగో మనుషులు చేసిన ఈ పాపములన్నిటిని ఇప్పుడు ఆయన ఎక్కడ మోసుకోవాలి? తన మీద వేసుకుని మోసుకోవాలి. గడియ దగ్గరికి రానే వచ్చింది. గెత్సెమనే తోటలో ఇదిగా ఆయన అప్పగింపబడి సిలువకు వెళ్ళే ముందు ఆ గెత్సెమనే తోటలో ఆయన తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. మనకందరికి తెలుసు ఆ ప్రార్థన. గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. ఆయన వెళ్ళాడు, శిష్యులను ఒక దగ్గర పెట్టాడు, కొంత దూరం నడిచిపోయాడు. పేతురు, యాకోబు, యోహానులతో వారిని కూడా ఒక దగ్గర పెట్టాడు. ఇదిగో ఆయన ఇంకొంచెం దూరం వెళ్ళి ఆయన ఆ గెత్సెమనే తోటలో మోకరించి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏ గిన్నె? ఆ గిన్నెలో ఏముంది? ఆ గిన్నెలో దేవుని ఉగ్రత ఉంది. ఏముందంటే దేవుని, ఆ పాత్ర ఏం పాత్ర అంటే దేవుని ఉగ్రత పాత్ర. దేని మీద దేవుని ఉగ్రత? పాపం మీద దేవుని ఉగ్రత. సో యేసు ప్రభుకు చనిపోవడం పెద్ద విషయం ఏం కాదండి. యేసు ప్రభు మీరు చూడండి, శిలువ శ్రమల్ని చదువుతున్నప్పుడు ఆయన అతి దారుణంగా హింసించారు కదా. అవమానపరిచారు, కొట్టారు, నెట్టారు, తన్నారు, ఈడ్చుకుంటూ వెళ్ళారు, వివస్త్రుని చేశారు, అవమానపరిచారు, గడ్డం పెరికేశారు, అన్ని చేశారు. ఎక్కడ ఆయన వీక్గా భయపడి పారిపోయి దాక్కొని నాకు ఇది వద్దు అన్నట్లుగా మనం చూడం. అన్నిటిని ఫేస్ చేశాడు. కానీ ఎందుకు గెత్సెమనే తోటలో ఒక నిరుత్సాహంలో ఉన్న ఆయనను చూస్తున్నాం? ప్లీజ్, నీ చిత్తమైతే దీన్ని నా దగ్గర నుండి ఎందుకు అంటున్నాడు అని అంటే, ఆయనకు శ్రమలు పెద్ద విషయం కాదు. కానీ ఆయనకి ఏంటి తెలుసా? ఆయన ఇప్పుడు ఆ గిన్నెను దాగాలి అని అంటే ఆ గిన్నెలో ఏముందంటే దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత దేన్ని బట్టి అంటే పాపాన్ని బట్టి. ఇప్పుడు ఆయన ఏం వేసుకోవాలి? మనుషుల పాపాన్ని తన మీద వేసుకోవాలి. ఆయనకు తెలుసు, ఒక్కసారి ఆయన పాపాన్ని, మనుషుల పాపాన్ని తన మీద వేసుకుంటే సాక్షాత్తు తన తండ్రే ఇప్పుడు ఆ పాపాన్ని బట్టి ఆయన చెయ్యిని వదిలేస్తాడు.
ఇక ఆయనకి ఇంకెవ్వరు ఉండరు. ఇన్ని రోజులన్నా పాపుల మధ్యలో సహవాసం చేస్తూ పాపుల మధ్యలో ఉంటుండగా ఆయనకి ఎప్పుడన్నా బాధ అనిపిస్తే పోయి చెప్పుకోవడానికి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అందుకే ఆయన ఒంటరిగా ఉన్న సమయాల్లో వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈయన ఈ పాపాన్ని తన మీద వేసుకున్న తర్వాత ఆ తండ్రి కూడా ఆయన చెయ్యిని వదిలేస్తాడు. ఇక లేదు ఆయనకి ఇంకొక చాయిస్. ఆ స్థితిని ఆయన ఎరిగిన వాడుగా ఆ పరిశుద్ధుడైన దేవుడు అక్కడ వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా ఆయన వేదన పడ్డాడంటే ఆయన ఈ విధంగా అంటున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 36వ. అప్పుడు యేసు వారితో గెత్సెమని అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థించే మట్టుకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని వెళ్ళి దుఃఖపడుటకును మిక్కిలి వ్యాకుల పడుటకును ఆరంభించిన. అప్పుడు యేసు, నా ప్రాణము మరణమగునంతగా ఏం పడుతుందంట? దుఃఖపడుతుంది. ఆయన దుఃఖమును తెలిసిన వాడుగా చింతాక్రాంతుడిగా అయిపోతున్నాడు. ఇక్కడ ఎంత చింత, ఎంత దుఃఖం ఆయన జీవితంలో, ఎంతగా ఆయన దుఃఖంలోనికి వెళ్ళిపోయినాడంటే, ఎంత ఆయన భారములోనికి వెళ్ళిపోయినాడు అని అంటే, ఇదిగో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తధారల్లాగా లేదా రక్తము వలె అది నేలను పడినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు ఆయన ఆ స్థితిలోనికి వెళ్ళాడు అనంటే, మన కొరకు ఆయన ఆ భారాన్ని తన మీద వేసుకుంటున్నాడు. దట్ బర్డెన్ ఆఫ్ సిన్, ఆ పాప భారం తన శరీరమందు మ్రాను మీద మన పాపములను ఆయన మోసుకుంటున్నాడు. పాపం అనే భారము క్రింద ఆయన నలిగిపోతూ ఆయన దుఃఖపడ్డాడు. ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు, చింతాక్రాంతుడయ్యాడు. అంత మాత్రమే కాదు, నేను ముందుకు వెళ్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి మనం ధ్యానం చేయడానికి, కాకపోతే నాకు సమయం లేదు. రెండో విషయం, ఆయన ఎందుకు చింతాక్రాంతుడిగా దుఃఖక్రాంతుడిగా మారాడంటే ఆ పాప భారం మాత్రమే కాదు, రెండవదిగా మరి ఆ పాపులు పెట్టిన శ్రమ, శరీర సంబంధమైన హింస, శ్రమలో ఆయన అక్కడ అనుభవిస్తున్నాడు. అయితే అది పాపులు ఆయన అట్లా హింసించడానికి, శ్రమ పెట్టడానికి దేవుడే ఆయనకు అలా అనుమతించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, ఆయన మన పాప భారాన్ని తన మీద వేసుకున్నప్పుడు తండ్రి తన ఉగ్రత ఆ పాపం మీద కుమ్మరించాలి కదా, ఆయన పాపాన్ని శిక్షించాలి. శిక్షించడానికి తండ్రి పూనుకున్నాడు. ఆయన మీద ఆ ఉగ్రతనంతా కుమ్మరిస్తున్నాడు. అలా ఆయన ఉగ్రతను కుమ్మరిస్తూ ఏం చేస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 53:10 అయినప్పటికీ అయినప్పటికీ అంటే ఇట్లున్నప్పటికీ అంటే ఒక కాంట్రడిక్షన్, కాంట్రరీగా ఉంది. ఏంటి? ఎట్లున్నప్పటికీ ఆయన చెడ్డతనం చేయకుండా, ఆయన నోటలో కపటమేమీ లేకుండినప్పటికీ ఆయనను నలుగగొట్టుట తండ్రికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది అని అంటే, ఇదిగో ఆయనలో పాపం లేదు, కానీ ఆయన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆ పాపమును శిక్ష విధిస్తున్నాడు. రోమా 8వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారంగా దేవుడు ఆ పాపమునకు శిక్ష విధిస్తున్నాడు. ఆ పాపం మీద తనకు కలిగిన ఉగ్రత అంతటిని తీసుకుంటున్నాడు. ఆ ఉగ్రత ఎవరికి చెందిందంటే మనకు చెందింది కదా, మన మీదకి రావాల్సిన కదా. పాపులైన మనుషుల మీదకి, దేవునికి విరోధులైన మనుషుల మీదకి, దేవుని ద్వేషించే మనుషుల మీదకి రావాల్సిన ఉగ్రత అంతా, ఆ నరహత్యలకు సంబంధించిన ఉగ్రత, ఆ వ్యభిచారానికి సంబంధించిన ఉగ్రత, ఆ చెడ్డ తలంపులకు సంబంధించిన ఉగ్రత, ఆ అబద్ధపు నాలుకకు సంబంధించి దాన్ని బట్టి రావాల్సిన దేవుని ఉగ్రత, దుష్టులైన చెడ్డవారైన మనుషులందరి మీద జగదుత్పత్తి మొదలుకొని మరి చివరి మానవుని వరకు ఆ మానవులందరూ చేసే, తలంచే, చూసే పాపమంతటి మీద దేవునికి కలిగిన ఉగ్రత, కోపానంతటినీ ఇప్పుడు ఆయన యేసు ప్రభువు మీద కుమరిస్తున్నాడు. ఎందుకంటే పాప మెరుగని ఆయనను దేవుడు మన కొరకు అక్కడ ఏం చేశాడు? పాపంగా చేశాడు. ఆ పర్సానిఫికేషన్ ఆఫ్ సిన్ మీద, పాపంగా మారిన దేవుని కుమారుని మీద, దేవుని గొర్రె పిల్లను దేవుడు వధిస్తూ ఆ గొర్రె పిల్ల మీద
ఆయన తన కోపాన్ని కుమ్మరిస్తున్నాడు. ఇదిగో ఆయనను దుఃఖ పెట్టినాడు. చూడండి 10వ వచనంలో ఏమనుందంటే, యెహోవాకు ఆయన నలుగగొట్టుటకు చిత్తము కలిగి ఉండెను. ఆయనను ఏం పెట్టాడంట? దుఃఖ పెట్టాడు. ఆయనను దుఃఖ పెట్టాడు. ఎట్లా దుఃఖ పెట్టాడంటే, ఇదిగో ఆ పాపం యొక్క శిక్ష ఆయన అనుభవిస్తున్నప్పుడు ఆ సిలువ శ్రమలను ఆయన అనుభవించాడు, నలుగగొట్టబడ్డాడు, గాయాలు పొందాడు. 5వ వచనం చూడండి, అయితే ఆయన మన తప్పిదముల నిమిత్తం ఏం పొందాడు? గాయం పొందాడు. మన అతిక్రమముల నిమిత్తం నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద ఉండెను. ఆయన దెబ్బల వల్ల ఆయన దెబ్బలు పొందాడు. 6వ వచనం 2వ భాగం, అయితే యెహోవా మనందరి యొక్క అక్రమ శిక్ష ఆయన మీద మోపెను. 4వ వచనం 2వ భాగంలో, దేవుని వల్ల కొట్టబడి పాట్లను అనుభవించిన వానిగా మనము ఆయనను ఎంచాం. 8వ వచనం చివరి భాగంలో, నా యొక్క జనుల యొక్క అక్రమము కొరకు ఆయన కొట్టబడ్డాడు. ఆ పదాలు చూస్తున్నారా? కొట్టబడ్డాడు. సో సిలువ శ్రమలు ప్రారంభమైంది. గెత్సెమనే తోటలో ఆయన భారాన్ని మోయడం ప్రారంభించాడు. ఆ దుఃఖం స్టార్ట్ అయింది ఆయనకి. తీసుకుని వెళ్ళి ఆయనను సిలువ శ్రమల్లో మరి రకరకాలైన టార్చరస్ పనిష్మెంట్ కింద ఆయనను తీసుకుని వెళ్ళారు కదా. మనకందరికీ తెలుసు ఆ శ్రమలు. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదివితే, ఇంకా సువార్తలో చివరి అధ్యాయంలో యేసు ప్రభువు కలిగిన శ్రమల్ని వర్ణిస్తూ రాస్తారు. ఒకసారి మాటలు చదువుదాం. మార్కు సువార్త ఇక్కడ సమప్ చేస్తున్నాడు. మార్కు చిన్న సువార్త కాబట్టి ఆయన కొద్ది మాటల్లో దీన్ని సమప్ చేస్తున్నాడు. మీరు మిగిలిన వచనాల్లో చదివితే దీన్ని ఇంకా మంచిగా డీటెయిల్గా చదవవచ్చు, కానీ నేను ఇక్కడ వాటిని చదివించడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 63వ వచనం నుండి, అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రమును చించుకొని సాక్షులతో, నిమిత్తమేమి ఈ దేవదూషణను మీరు విని ఉన్నారు, మీకేమి తోస్తున్నది పలికిన. అందుకు వారందరూ మరణమునకు పాత్ర ఉన్నాడని ఆయనకు శిక్ష విధించిరి. అప్పుడు కొందరు ఆయన మీద ఉమ్మివేయుటకును, ఆయన ముఖము కప్పుటకును, ఆయనను గుద్దుటకును, ప్రవచించమని ఆయనతో చెప్పుటకును మొదలుపెట్టిరి. పరిచారకులు ఆయనను అరచేతులతో చరిచిరి. సో ఫిజికల్గా ఆయనను బీట్ చేయడం స్టార్ట్ చేశారు, ఉమ్మేశారు. ఇమాజిన్ దట్. అదొకసారి ఊహించుకోండి. ద లార్డ్ ఆఫ్ గ్లోరీ, ఆ మహిమ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడి మీద పాపులైన మనుషులు ఏం చేస్తున్నారు? ఉమ్మేస్తున్నారు. అండ్ హీ టుక్ ఇట్. దాచుకోలేదు ముఖాన్ని. ఇదిగో వారి అక్రూరులకు ఆయన తన ముఖాన్ని అప్పగించాడని చెప్తుంది బైబిల్. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, చరిచారు, గడ్డం బెరికేశారు. ఇదిగో అక్కడితోటి వాళ్ళ కోపం ఆగిపోలేదు. అక్రూరులు ఆయనను తీసుకుని వెళ్ళి రోమీలకు అప్పగించారు. రోమీలు యూదుల కంటే కూడా ఇంకా క్రూరమైన వారు. రోమా పనిష్మెంట్స్ చాలా క్రూరమైనవి. పిలాతు ఆయనను కాపాడడానికి ప్రయత్నం చేశాడు, కానీ పరిస్థితి అట్లా లేదు. సిలువ వేయండి అని కేకలేగా ఫస్ట్ ఆయనను కొరడా దెబ్బలకు అప్పగించాడు. కొరడా దెబ్బలు మీకు అందరికి తెలుసు. నేను ఒకవేళ వీలైతే ఏదైనా స్లైడ్స్ చూపెడదాం అనుకున్నాను, కానీ నాకు సమయం లేదు. ఆయనను కొరడాల చేత కొడుతున్నప్పుడు ఆ కొరడాలు నార్మల్ కొరడాలు కాదు. ఒక్కొక్క కొరడాకి లెదర్ స్ట్రిప్స్ వాటికి మరి బోన్స్, షార్ప్ బోన్స్ పెట్టబడి ఉన్నాయి చివర. దానికి ఇంకా బాల్స్ లాగా షార్ప్ బాల్స్ను షార్ప్ బోన్స్ ఉన్నాయి. అలా ఒక్కసారి వాటికి, అంటే ఇప్పుడు ఒక కొరడ ఉందనుకోండి, దానికి 4, 5, 6 దారాల్లాగా ఉండి వాటన్నిటికీ ఒక్కొక్క దారంలాగా ఒక్కొక్క ఒక్కొక్క స్ట్రిప్కి ఇవన్నీ. అట్లా ఒక్కసారి ఒక కొరడ, ఒక్క వ్యక్తి వేసే కొరడ ఒక్క దెబ్బ పడ్డప్పుడు అన్ని అటువైపు నుండి వైపు నుండి సైనికులు వేస్తున్నప్పుడు ఒక్క కొరడ దెబ్బ ఆయన మీద పడ్డప్పుడు అది మాంసపు లోతుల్లోనికి పోయి శరీరాన్ని ఫస్ట్ శరీరాన్ని చీల్చి దాని తర్వాత మాంసాన్ని చీల్చుకుంటూ
లోపలికి పోయి ఆయన రక్త నాళాలని పలగొట్టి అది ఇట్లా బయటికి మళ్ళీ దాన్ని రివర్స్ లాగుతున్నప్పుడు మాంసపు ముద్దంతా బయటకు వచ్చేస్తుంది. ఆయన వీపంతా చీరబడింది ఆ కొరడా దెబ్బల చేత. హెవీ బ్లీడ్ అయిపోయాడు ఆయన. దున్నేవారికి నా వీపును అప్పగించాడంటాడు. ఆయన వీపంతా దున్నబడినట్టుగా అయిపోయింది. చాలా టార్చరస్ థింగ్ అది. 39 దెబ్బలు, కొరడా దెబ్బలు, 39 times. అట్లా ఒక్కొక్క దెబ్బే అట్లా చేస్తే 39 దెబ్బలు ఆయన మీద పడేసరికి ఇంకో మనిషి అయితే అక్కడనే చచ్చిపోవాలా. చచ్చిపోలేదు. ఆయన చచ్చిపోలేదు, వాళ్ళ కోపం కూడా చల్లారలేదు. పిలాతు ముందుకు తీసుకొని వచ్చాడు. పిలాతు మళ్ళీ వారిని ముందు పెట్టి ఇక చాలా అన్నట్లుగా అడుగుతుంటే వాళ్ళు లేదు కంపల్సరీ ఏం చేయాలి, సిలువేయాలి. ఆయన బట్టలు తీసేశారు. ఆయన మీద ముండ్ల కిరీటమును పెట్టారు. ఆయన చేతుల్లో రెల్లును పెట్టి యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించడం ప్రారంభించారు. మళ్ళీ ఆయన మీద ఉమ్మేశారు. మళ్ళీ కొడుతూ నిన్ను కొట్టేదెవరో ప్రవచించమని ఎగతాళి చేశారు. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్గా ఆయనను టార్చర్ చేస్తున్నారు. కేవలం ఫిజికల్గా కాదు, అట్లా ఆయనను చేస్తూ అపహసిస్తూ మరి ఆయనను సిలువ మోయించి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా జరిగిన తర్వాత ఆయన శరీరంలో ఎంత రక్తం పోయింది, ఎంత బలహీనుడైపోయాడు, ఎంత వీక్ అయిపోయినాడు ఆయన. ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం ఊహించలేం. కానీ ఆయన వీక్గా లేడండి. ఆయన సిలువను మోసాడు. అంత దగ్గర 50 పైన కేజెస్ ఆఫ్ 50-60 కేజీలు ఉండవచ్చు ఆ బ్రాను, ఆ సిలువ. ఇట్లాంటి కండిషన్లో ఆ సిలువ ఏం షార్ప్గా మంచిగా ఫినిషింగ్ చేసి ఆ టేక్ వుడ్కో లేకపోతే దానికి వేసి ఫినిషింగ్ చేసినట్లు లేదు. అది పొరలుగా ఊసిపోతూ ఒక్కొక్క చెక్క ఎడ్జెస్ మాంసానికి తాకుతుంటే ఇంకా పెయిన్ క్రియేట్ చేస్తున్నాయి. దాన్ని ఆయన వీపు మీద ఆయన మీద మోపగా దాన్ని అలా మోస్తూ వెళ్తున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, అట్లా మోస్తూ వెళ్తున్నప్పుడు ఈ బ్యాక్ అంతా ఓపెన్ అయింది కదా, బ్యాక్ అంతా ఓపెన్ అయింది. ఆయన ఎంత పెయిన్ అనుభవించుంటాడు. దుఃఖాక్రాంతుడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినవాడు, దుఃఖమును తెలిసినవాడు. ఆయన తీసుకుని వెళ్తున్నప్పుడు దారి పొడుగున ఆయన కొడుతూ, ఆయన కిందపడి బలహీనుడై కింద పడితే మళ్ళీ లేపి ఆయన మీద పెడుతూ తీసుకొని వెళ్ళారు. మధ్యలో ఒక ఆయన సిలువను మోయడానికి తీసుకొని వచ్చినారు. కానీ వి డోంట్ నో ఆయన ఎంతవరకు యేసు ప్రభు సిలువను మోస్తూ వచ్చాడో. కానీ మోయలేక వెళ్ళిపోయినట్లుగా కూడా బైబిల్ రికార్డ్ చేస్తుంది. తర్వాత ప్రభువే మోసాడు, యేసు ప్రభువే మోసాడు. అది ఆయన సిలువ, ఆయనే మోసాడు. ఆయన అంత భారమైన ఆయన మోసాడు. భారమైన సిలువను మోస్తూ ఆయన కల్వరి గిరి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వస్త్రాలు మరి చీట్లు వేసుకున్నారు. ఆయన సిలువ మీద పెట్టి ఆయన చేతుల్లో శిలలను, ఆయన కాళ్ళల్లో శిలను దించారు. ఆ శిలలు కూడా నార్మల్వి కాదు, పొడవైన శిలలు. ఇక్కడ కాదండి, అరచేతుల్లో కాదు, ఈ స్థలంలో. ఇక్కడ 2 బోన్స్ ఇట్లా వెళ్తూ ఉంటాయి మనకి. ఇక్కడ ఈ 2 బోన్స్ మధ్యలో దాన్ని వేస్తే ఈ బరువంతా ఇప్పుడు శరీర బరువంతా అవి మోయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ బ్లడ్ వెజల్స్, ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి పియర్స్ అయిపోయినాయి, అవి కొట్టబడ్డాయి, తెగిపోయి ఉంటాయి. ఇంకా ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ వస్తుంటుంది ఆయనకి. కాళ్ళలో కొట్టేశారు. ఇప్పుడు సిలువ మీద ఉన్న ఒక వ్యక్తి ఆ కాళ్ళ అట్లా క్రిందికి ఉన్నాయి, వెనకంతా వీపు ఓపెన్ అయింది, వెనక చెక్క ఉంది, ఇది ఇలా మోస్తున్నాడు. ఆయన శరీర బరువును ఆయన మోసుకుంటూ కింద ఆనుకొని ఇట్లా అని శ్వాస తీయాలి. ఆయన అట్లా శ్వాస తీసే ప్రతిసారి ఆయన నొప్పి 1000 రెట్లు అధికం అయిపోతుంది. శ్వాస తీయాలంటే చచ్చిపోయినంత పని. అలా శ్వాస తీస్తూ ఆయన 7 మాటలు పలికాడు అక్కడుండి కూడా. అయ్యో నా వల్ల కాదని కళ్ళు మూసుకొని ఉండలే ఆయన చేయాల్సింది చేశాడు, మాట్లాడాల్సింది మాట్లాడాడు. హీ వాజ్ నాట్ వీక్, హీ వాజ్ ఎ వారియర్ ఆన్ ద క్రాస్. ఆయన బలహీనుడు కాదు, ఆయన యుద్ధశూరుడుగా సిలువలో మన కొరకు ఆయన పోరాడాడు.
మూడు గంటలు కటిక చీకటి వచ్చింది ఆ దేశంలో. మనుషులు ఎవ్వరు చూడని ఒక పోరాటం ఆ చీకట్లో పోరాడాడు ప్రభు. సాతానుతో, వాని దూతలతో, పాపంతో ఆయన ఒక గొప్ప పోరాటం పోరాడాడు. అందులో జయించాడు ఆ శిలువ మీద ఆయన. సో ఇదంతా కూడా నేను ఇంకా వర్ణిస్తూ వెళ్తే ఇంకా చాలా పెయిన్ అనుభవించాడు. ఇదంతా ఫిజికల్ పెయిన్ మాత్రమే, అయితే ఎమోషనల్గా కూడా ఆయన పెయిన్ అనుభవించాడు. ఆయనకి ఎవ్వరు సహాయం చేయడానికి రాలేదండి శిలువ మీద. ఎవరన్నా వచ్చారా? రాలేదు. ఒక ఆయన శిలువ మోయడానికి పట్టుకొని వచ్చాడు, కానీ హీ కుడ్ నాట్ బి ఏ గుడ్ హెల్ప్. ఆయన స్నేహితులుగా ఎంచిన వారందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. యోహాన్ తప్ప ఒక్కడు శిలువ దగ్గర కనబడలేదా? శిష్యులు ఎవరు? మరి అందరు ఆయన వదిలేసినారు. ఒంటరిగా ఆయన శిలువ భారాన్ని భరించాడు. ఆయన ఎమోషనల్గా కూడా చాలా పెయిన్ అనుభవించాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు. మనం గత సండేస్ నేర్చుకున్నట్లుగా విసర్జింపబడ్డాడు. ఈ మాట చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. ఆయన నుంచి అంత దుఃఖం ఆయన అనుభవిస్తుంటే, ఆయన అంత వేదన అనుభవిస్తుంటే, ఆయన నుంచి మనము ముఖములను దాచుకొంటిమి, ఆయనను అలక్ష్యం పొందెను, మనం ఆయనను ఎన్నిక చేయలేదు. 4వ వచనం. అయినప్పటికీ దేవుని వల్ల కొట్టబడి పాటలు అనుభవించి బాధింపబడిన వానిగా మేము ఎంచుకొంటిమి. ఇదిగో ఆయనను చూడ్డానికి ఇష్టపడలేదు, లేదా ఆయనను తృణీకరించారు, ఆయనను అపహాస్యం చేశారు. ఇదంతా శిలువ శ్రమలోకి ఎత్తు అయితే ఆ దారిన పోయేవారు, అక్కడున్న ప్రధాన యాజకులు, అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడే మాటలోకి ఎత్తు ఆయన ఇంకా ఎమోషనల్గా హర్ట్ చేస్తూ బాధ పెట్టారు. అయితే ఇదంతా ఆయన భరించాడు, ఇదంతా భరించాడు. శిలువ మీద యేసు ప్రభు ఏంటి? శిలువ మీద నేను ముగిస్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తున్నాను. యేసు ప్రభు శిలువ మీద ఏంటంటే ఆయన దుఃఖమును తెలిసినవాడు, చింతాక్రాంతుడయ్యాడు. ఆ ఫిజికల్ ఎమోషనల్ పెయిన్ని, ఆ బర్డెన్ ఆఫ్ సిన్ని మోస్తూ, ఆ పాప భారాన్ని మోస్తూ ఆయన సిలువలో నలుగగొట్టబడి మనందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. అయితే ఇదంతా ఆయన ఎందుకు కొరకు సహించాడంటే నీకు నాకు మరి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి. ఆయన తన శరీరమందు పాపములకు శిక్షను అనుభవిస్తున్నప్పుడు మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన శిలువ మరణం మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది. అయితే దీన్ని అంతా ఆయన అనుభవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి పౌలు రాస్తూ ఈ సందర్భమును గురించి, ఆయన శిలువను భరించిన సందర్భం గురించి రాస్తూ ఈ విధంగా అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సాక్షులను ఇంత గొప్ప మేఘం మనల్ని చుట్టుకొని ఉందని మనము కూడా ప్రతి మోపును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచి విశ్వాసన కర్తయు దాన్ని ముగించి వాడినైన యేసు వైపు చూచు మన ముందుట వేయబడిన పందెమందు నిలకడగా పరిగెత్తము. ఆయన తన ఎదుట వేయబడిన సంతోషం నిమిత్తం సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టి దేవుని సింహాసనం యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ఎందుకంటే మీరు మీ మనస్సు యందు అలసటపడి విసుక్కుండే కొరకు తనకు విరోధముగా పాపులు చేసినంత తిరుగుబాటును ఓర్చిన వారిని తలంచుకోండి. దాని అంతటిని ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకంటే ఇదిగో మరి ఆయన దాన్ని ఓర్చుకొని మనము రక్షణ పొందడానికి ఈ రాత్రికాల సమయాన మన జీవితంలో మనం ఎరిగిన ప్రభువు మన భారములను, మన దుఃఖమును, మన వేదనను ఎరిగిన ప్రభువు, వాటిని అన్నిటిని మన స్థానములో అనుభవించిన ప్రభువు అని మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో ఎప్పుడైనా వేదన, బాధ, పెయిన్, సఫరింగ్, దుఃఖం నీ లైఫ్లో వచ్చినప్పుడు డిప్రెస్ అవ్వకు, డిసప్పాయింట్ అవ్వకంటే నిరుత్సాహపడి అయ్యో నాకు ఎక్కడ లేని బాధ వచ్చింది, ఎవ్వరికి రాని బాధ వచ్చింది. కొద్దిమంది మాటలు అలాగే ఉంటాయి కదండి, ఎవ్వరికి రాని బాధ వచ్చింది.
ఇట్లాంటి బాధ ఇంకెవ్వరికి అవద్దు. మన ప్రభువు అనుభవించిన బాధలో ఇది ఎంత? మన పాపం కొరకు నీతిమంతుడు ఆయన, అనీతిమంతుల కొరకు నీతిమంతుడు అంత భారాన్ని భరిస్తే మన పాపంను బట్టి లేదా దేవుని పరీక్షను బట్టి కొన్నిసార్లు మన జీవితంలో పెయిన్, శ్రమ, ఇబ్బంది మన లైఫ్లో వచ్చినప్పుడు మనం ఎంత మాత్రం కూడా దాన్ని బట్టి నిరుత్సాహపడుతూ వెనుకడుగు వేయద్దు. ఆయనను తలంచుకోవాలి, మన పరుగు పందెంలో ముందుకు కొనసాగాలి. ఆయన మన కొరకు భరించాడు, ఆయన కొరకు మనం భరించవలసిన వారంగా ఉన్నాం. తనలో వచ్చిన ప్రార్థించండి.